లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిసిందనే వ్యవహారం ఏమన్నా తేలుతుందా, లేకపోతే విచారణ ఉంది. పింక్ డైమండ్ లాగే అంతర్ధానం అయిపోతుందా? పింక్ డైమండ్ బ్రాహ్మణి గారి మెడలో ఉంది, బాలకృష్ణ గారి ఇంట్లో ఉంది, చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. తర్వాత అలా గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు, అది అవాస్తవం. కల్తీ నెయ్యి విషయంలో, కల్తీ లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో చిట్టు విచారణ జరుపుతుంది. అధికారులు అన్ని రకాలుగా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా త్వరలో బహిర్గతం చేస్తాం నివేదికని. వేగంగానే జరుగుతుంది. వేగంగానే జరుగుతుంది. అంటే వేగంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సిట్లు వేసినప్పుడు వేగంగా జరుగుతాయి. ఒక్కసారి ఎందుకో కేంద్ర దర్యాప్తు సంస్థలకు వెళ్ళినప్పుడు ఎందుకు ఇది సినిమా కాదు సోదరా, 2.5 గంటల మొత్తం స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ రావడానికి ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి రావాలి, అన్ని రకాల విచారణ జరగాలి, అనేక మందిని విచారించాలి. ఇది ఒక ప్రాసెస్ సంబంధించిన విషయం. సినిమా అయితే మీరు చెప్పినట్టు స్టార్టింగ్ ఎండింగ్ 2.5 అవర్లో అయిపోతుంది. ఇది కాదు కదా. ప్రజలు రాష్ట్రంలో సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా రాజు గారు, మీ ఈ 8 నెలల పాలనలో? చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కానీ, ఉచిత సిలిండర్లు కానీ, లేదా ఇతరత్ర పథకాలు కానీ అన్నిటినీ ఒక్కొక్కటి అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సంతృప్తికరం 100% ఉంది. ఎందుకు ఉందంటే గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురైనటువంటి మాట వాస్తవం. అన్ని వర్గాల ప్రజలు నష్టపోయినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి అన్ని వర్గాల ప్రజలకి, పేద ప్రజలకి సంక్షేమం అందించే దిశగా చంద్రబాబు గారి అడుగులున్నాయి. ఖచ్చితంగా సూపర్ 6 కావచ్చు, లేదా ఇతర పథకాలు కావచ్చు, 1 by 1 ప్రతి ఒక్కటి అమలు చేసేటువంటి బాధ్యత చంద్రబాబు. ఎందుకు తల్లికి వందనం ఇంకా రాలేదు, ఎందుకు ఉచిత బస్సు అమలు కావట్లేదు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దాంతోపాటు ఇది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో, చూస్తే భయమేస్తుంది అని స్వయాన ముఖ్యమంత్రి అంటున్నాడు. వీటిని మీరు ప్రభుత్వాలు మారిన వెంటనే మేనిఫెస్టో మొత్తం 2-3 నెలల్లో అమలు అయ్యేటివి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఉన్న పరిస్థితిని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పే విధానంలో చెప్పాడు. కానీ పథకాలు ఆపేస్తాము, చెయ్యమని చెప్పలే. మీరన్న తల్లికి వందనం ఖచ్చితంగా మార్చి, ఏప్రిల్లో చేస్తామని నిన్న క్యాబినెట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, పథకాలు అనేది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లో సంతకాలు చేసి పెట్టేటువంటి పరిస్థితి కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఎన్ని నెలలకు ఇచ్చాడు, ఇదే నేను కంపేర్ చేస్తూ నేను తప్పించుకోవడానికి, మా ప్రభుత్వం తప్పించుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు కాదు. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక క్రమశిక్షణ లేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అప్పులు ఎక్కువ, రాష్ట్రానికి అప్పులు ఎక్కువ. ఈ విషయం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసు. నాది సమాధానం పూర్తి కానీ సోదరా, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి సంపద సృష్టి అంటే ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వడం కాదు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని బలోపేతం చేసి, ప్రభుత్వాన్ని బలోపేతం చేసి, అన్ని శాఖల నుంచి సంపద సృష్టించి సంక్షేమాన్ని. సంపద సృష్టించబడాలంటే ఏం జరగాలి? అన్ని రంగాల్ని బలోపేతం చేయాలి, పెట్టుబడులు రావాలి. అన్ని రంగాల్ని బలోపేతం చేయాల్సిందే. ముందు జరిగినటువంటి విధ్వంసానికి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అప్పుడు సంపద ఎక్కడి నుంచి సృష్టించబడుతుంది? ఒక్క పరిశ్రమల వల్లనే సంపద సృష్టి కాదు. ప్రభుత్వ రంగాలన్నిటినీ బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగాలన్నీ బలోపేతమై ఆ రంగాల నుంచే సంపద వస్తుంది తప్ప ఇదేదో మీరు చెప్పేదో లేదా నేను చెప్పేదో అబ్బరకు దబ్బరా అంటే డబ్బులు రావు సోదరా. సంపద సృష్టి అంటే ఈ వైసీపీ కొంతమంది సోషల్ మీడియాలో ఏటీఎం నుంచి క్యాష్ తీసి అంత ఈజీ కాదు. ప్రభుత్వ రంగాల్ని బలోపేతం చేసి, ప్రైవేట్ రంగాల్ని, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి పరిస్థితి తప్ప అది ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానాన్ని ఇప్పుడు కొనసాగిస్తాం. గతంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాజధాని లేదు, పోలవరం నిర్వీర్యమైపోయింది. ఇలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, పట్టుసీమ లాంటి చెప్పని హామీలను కూడా పట్టుసీమ లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు. ఇది ఎందుకు చెప్తానంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయగలిగాడు ఆయన. ఈ రోజు కూడా ఖచ్చితంగా చేస్తాడు, దాంట్లో అనుమానం అక్కర్లేదు. మీరు ఇచ్చిన హామీలకి తీసుకొచ్చిన అప్పులు ఒక్క అమరావతి పేరు చెప్పి 1,45,000 అమరావతికి కేటాయించి కేంద్ర ప్రభుత్వం అమరావతికి కేటాయించిన డబ్బులు అమరావతికే ఖర్చు పెడతాం, పోలవరానికి ఇచ్చినటువంటి డబ్బులు పోలవరానికే ఖర్చు పెడతాం అట్లని చెప్పి మిగతా ప్రాంతాల్లో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఎక్కడా అభివృద్ధి ఆగలేదు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ 15 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. సీసీ గ్రామాల్లో మౌలిక వసతులు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, తాగునీటి కోసం కావచ్చు, ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినాయి. ఈ 6 నెలల కాలంలో ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 60% రోడ్లు, సీసీ రోడ్లను ప్రారంభోత్సవాలు జరిగాయి. సో ఎక్కడ అభివృద్ధి ఆగలేదు, సంక్షేమము ఆగదు.